ఆంధ్ర ప్రాంతంలోని ఎంపీలు వాళ్ళ అమరావతి కోసం వాళ్ళ ఎంపీల పట్టుదల, వాళ్ళ మాటల తీరు, వాళ్ళ ప్రవర్తన తీరు చూస్తే మనకు అర్థమైంది. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మాటలు చెప్పరు, ఖచ్చితంగా వాళ్ళ కోసం కొట్లాడుకొని సాధించుకుంటారని తేట తెల్లమైంది. ఎర్రన్నాయుడు కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆయన మాటలలో చాలాసార్లు నిన్న ఆయన చాకచక్యము, తెలివి, యువతరము అన్నీ కలగలిపి అమోఘంగా ఆయన ఎప్పుడైతే విమాన శాఖకు సంబంధించిన మంత్రిగా వ్యవహరించిండో అప్పుడే ఆయన సక్సెస్ మనం చూసినాము. అంతేకాకుండా ఇప్పుడు ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కదా, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్లు రావడానికి ఆయన ఒక కీలకమైన అంశంగా మారిండు. మంత్రి పదవి కొట్టడంతో పాటు మంత్రి పదవిని ఒకటే దక్కించుకొని అందరితో వదిలేయలేదు. రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటస్ అంతటితోని ఆగకుండా విమానాశ్రయాల నిర్మాణానికి, అంతటితోని ఆగకుండా ఆంధ్రప్రదేశ్లో 2 విమానాశ్రయాలు ఉన్నాయి ఇంటర్నేషనల్గా. తెలంగాణలో ఒకే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంతే, ఇంకా ఏది ఉండదు. ఇంటర్నేషనల్ అయినా డొమెస్టిక్ అయినా ఏదైనా ఒకే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, ఎవ్రీథింగ్ ఓన్లీ వన్స్. తెలంగాణ, ఆంధ్రాలో అట్లా కాదు. ఆంధ్రాలో సుమారుగా 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి డొమెస్టిక్, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 2 ఉన్నాయి ఇందులో. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని వెనకకి నెట్టి ముందుకెళ్తుంది. అయినా సరే వాళ్ళు రాష్ట్రంలో ఏమీ లేదు అని ఒక ప్రపగండా చూయించి అమరావతి పేరిట 15,000 కోట్లు కొట్టేసి అమరావతిలో పోయదలుచుకున్నారు. అక్కడ ఏమన్నంటే రాజధాని నిర్మాణం అంటున్నారు. వెల్ డెవలప్డ్ సిటీ అయినటువంటి విశాఖపట్నాన్ని పక్కకు పెట్టారు. కర్నూలు సిటీ పురాతన కాలంలో ఎప్పుడో అది డెవలప్ అయిన సిటీ, అటువంటి సిటీని కూడా పక్కకు పెట్టారు. తిరుపతిని కూడా పక్కకు పెట్టారు. నెల్లూరును పక్కకు పెట్టారు. రాజమండ్రిని, కాకినాడను, ఇట్లా మొదలైన మహానగరాలన్నింటినీ పక్కకు పెట్టి కొత్తగా విజయవాడ పక్కన, విజయవాడకు ఆనుకొని ఉన్నటువంటి అమరావతి నగరాన్ని నిర్మించాలనే తాపత్రయం వాళ్ళలో ఉంది. మొత్తానికి కేంద్రం నుంచి ఈ 5 సంవత్సరాల వ్యవధిలో వాళ్ళు అనుకున్న టార్గెట్ ప్రకారం 50,000 కోట్ల పెట్టుబడులు అనేక వివిధ రూపాలలో తెచ్చుకొని అమరావతిని డెవలప్ చేస్తారనే నమ్మకం కొంత ఏర్పడింది. కేంద్రం 15,000 కోట్ల బడ్జెట్ అమరావతికి కేటాయించిన తర్వాత అంతకుముందు అమరావతి మీద ఎటువంటి నమ్మకం, ఒపీనియన్ లేదు.